అందరికీ నమస్కారం. ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్లో సక్సెస్ మంత్ర ప్రోగ్రాం ద్వారా సక్సెస్ సాధించడానికి మనకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, అవి ఎలా డెవలప్ చేసుకోవాలా అని టాపిక్స్ మీద మనం ఇప్పటివరకు చాలా వీడియోస్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్లో ఎన్నో మన విషయాలను చర్చించుకున్నాం, సక్సెస్ కావడానికి మన అందరికీ ఉపయోగపడేవి. అందులో భాగంగా ఈరోజు అన్నిటికంటే సక్సెస్ సాధించాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం లాగా ఉపయోగపడేది, ద బెస్ట్ ఎఫెక్టివ్ టూల్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక మంచి ఆయుధం, మాటే మంత్రం. అటువంటి పవర్ఫుల్ ఆయుధం ద్వారా సక్సెస్ ఎలా సాధించవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే అంశాలను గురించి ఈరోజు వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుంది, దానికి నేను గ్యారంటీ. సక్సెస్కి కావలసిన ఆయుధం కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోరా అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవటం మొదలు పెడతారు. అది రాంగ్ కాన్సెప్ట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక ఆర్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక లాంగ్వేజ్. ఈ ఆర్ట్ డెవలప్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఆర్ట్ అంటే ఒక కళ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక కళ. సింగింగ్ ఎలాగో, డాన్సింగ్ ఎలాగో ఒక ఆర్ట్, కమ్యూనికేషన్ స్కిల్ అనేది కూడా ఒక స్కిల్. అది దాన్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవడానికి ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే. ఇంగ్లీష్ రాకపోయినా, ఇంగ్లీష్తో సంబంధం లేకుండా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. మన మదర్ టంగ్లో మనం ఫస్ట్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, క్లారిటీగా చేయగలిగితే ఇంగ్లీష్ అనేది నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏ లాంగ్వేజ్లోనైనా చేయొచ్చు. మదర్ టంగ్లో ఫస్ట్ మనం బాగా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఎందుకంటే మదర్ టంగ్ అనేది మన ఐస్ లాంటిది. ఇంగ్లీష్ కానీ వేరే ఇతర భాషలు కానీ స్పెడ్స్ లాంటివి. ఐస్ ఎఫెక్టివ్గా ఉంటే స్పెడ్స్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. కాబట్టి మనం మదర్ టంగ్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా డెవలప్ చేసుకుంటే అది సక్సెస్కి దోహదపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు సక్సెస్ సాధించాలి అంటే క్వాలిఫికేషన్ బాగా చదువుకుంటే, డిగ్రీస్ బాగా ఉంటే, చాలా డిగ్రీస్ ఉంటే చాలా సక్సెస్ సాధించవచ్చు అని కొంతమంది అనుకుంటారు. డబ్బులు ఉంటే సక్సెస్ సాధించినట్టు అని కొంతమంది అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ ఉంటే సక్సెస్ సాధించినట్టు అని కొంతమంది అనుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. సక్సెస్ సాధించడానికి ఒక అనాలిసిస్ ప్రకారం తేలిన స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ ఏం చెప్తుందంటే, మనకి బాగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మంచిగా నంబర్ ఆఫ్ డిగ్రీస్ చదువుకున్నాం, అది మన సక్సెస్ అవడానికి ఓన్లీ 5% మాత్రమే దోహదం చేస్తుంది. ఓన్లీ 5% ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్స్ కంట్రిబ్యూట్స్ ఫర్ యువర్ సక్సెస్. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సక్సెస్ అవుతామంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంటే సక్సెస్ కాము. ఎక్స్పీరియన్స్ అనేది కంట్రిబ్యూట్స్ 15% ఆఫ్ యువర్ సక్సెస్. 5% ఆఫ్ క్వాలిఫికేషన్ కంట్రిబ్యూట్ చేస్తుంది సక్సెస్ అవటానికి, 15% కంట్రిబ్యూట్స్ ఎక్స్పీరియన్స్. రిమైనింగ్ 80% సక్సెస్ కావాలంటే కంట్రిబ్యూట్ చేసేది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంత పవర్ఫుల్ ఆయుధం కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఏ ఒక్క వ్యక్తి అయినా జీవితంలో సక్సెస్ సాధించవచ్చు. ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు స్టూడెంట్లో ఉన్నప్పుడు కూడా, ఈ రోజున్న కరిక్యులంలో, ఈ రోజున్న విద్యా విధానంలో స్టూడెంట్స్ కూడా ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారు. ప్రాజెక్ట్లో భాగంగా వాడు క్లాసులో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది స్టూడెంట్ లైఫ్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనివార్యంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది క్వాలిఫికేషన్స్ ఉంటున్నాయి, సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఆ ఉన్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఇంకా నీ సబ్జెక్ట్ ఎందుకు, నీ క్వాలిఫికేషన్ ఎందుకు, నీ నాలెడ్జ్ ఎందుకు, ఉపయోగపడదు. ఉన్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. కాబట్టి కమ్యూనికేషన్ అనివార్యమైన పరిస్థితి ఈరోజు ఈ కాంపిటేటివ్ యుగంలో. మనం ఇప్పుడు నివసిస్తున్న యుగం వాలటైల్, అన్సర్టనిటీ, కాంప్లెక్సిటీ, అంబిగ్యూటీ అండ్ డిజిటల్ ప్రపంచంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఇంత కాంపిటేటివ్ ప్రపంచంలో నేను ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయలేకపోతే సక్సెస్ అవ్వటం చాలా కష్టం.
ఎంప్లాయీస్ మనం పరిశీలించినట్టయితే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక అనాలిసిస్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఏ ఎంప్లాయీ అయినా సరే డ్యూటీ అవర్స్లో 50% మాత్రమే పని మాత్రమే చేస్తాడు. రిమైనింగ్ 50% ఖచ్చితంగా ఇతరులతో మాట్లాడాలా, ఆ టీంతో మాట్లాడాలా, బాసెస్తో మాట్లాడాలా, సబార్డినేట్తో మాట్లాడాలా, అదర్ కొలీగ్స్తో మాట్లాడాలా, అందరితో మాట్లాడాల్సింది 50% ఉంటుంది, పని మాత్రమే చేసేది 50% ఉంటుంది ఏ ఎంప్లాయీకైనా. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంప్లాయీస్లో విపరీతమైన రోల్ ప్లే చేస్తుంది. టీచర్స్కి అయితే మరి ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిదే టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా చెప్పడం అనేది సాధ్యమే కాదు. ప్రొఫెషనల్స్కి ఇంకా పొజిషన్ పెరిగే కొంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది 70-80% జాబ్లో ప్రొఫెషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, మీటింగ్స్ ఎక్కువ అయిపోతున్న ఇప్పుడున్న ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా, స్కిల్ ఉన్నా, టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినా కూడా సక్సెస్ సాధించడం అనేది సాధ్యం కానే కాదు. అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే తక్కువగా ఉంటే ఏమవుతుందంటే మనం చెప్పాలనుకున్నది, అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే జనరల్గా నేను చెప్పాలనుకున్నది చెప్తే నాకు కమ్యూనికేట్ చేసినట్ట కాదు. నేను ఏదైతే చెప్పాలని నా మనసులో అనుకున్నానో, ఏదైతే నా లాంగ్వేజ్ ద్వారా మీకు చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు రిసీవ్ చేసుకోగలిగితే, నేను అనుకున్నది, నేను చెప్పాలనుకుంది, నేను చెప్పింది మీకు యాజ్ ఇట్ ఈజ్గా మీకు రిసీవ్ అయితే అప్పుడు నేను ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా కమ్యూనికేట్ చేసినట్టు లెక్క. అంతేగాని నేను చెప్పాల్సింది ఒకటి, మీకు అర్థమైంది ఒకటి, ఇంకొకటి. సో అప్పుడు నేను కమ్యూనికేషన్ ప్రాపర్గా లేనట్టు లెక్క. ఇది లేకపోవటం వల్ల నిజ జీవితంలో భార్యాభర్తల సంబంధాలు బెడిసి కొట్టడంలో కానీ, వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావటంలో కానీ, ఎంప్లాయీస్ రిలేషన్స్ దెబ్బతినటంలో కానీ, ఎంప్లాయీస్ ఎఫెక్టివ్గా పని చేయకపోవటానికి కానీ, వీటన్నిటికీ కారణాలు ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే కారణం ఒకటే, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేకపోవటం వల్ల ఇన్ని తిప్పలు తప్పవు. మరి ఇటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి, లేకపోతే అనర్థాలకు దారితీస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఒక ఎగ్జాంపుల్ ద్వారా పరిశీలిద్దాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసరికి నాకు గుర్తొచ్చింది ఒక హ్యూమరస్. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారు పేషెంట్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక అడ్వైజ్ చేశాడు. డాక్టర్ అడ్వైజ్డ్ ఏ పేషెంట్ టు వాక్ 5 kilometers per day. సో డాక్టర్ ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేశాడు అని మనం అనుకుంటున్నాం. ఏం జరిగిందంటే 1 year తర్వాత ద సేమ్ పేషెంట్ కాల్డ్ డాక్టర్ కాల్ చేసి అదే పేషెంట్ అడుగుతాడు, డాక్టర్ గారు 1 year బ్యాక్ మీ దగ్గరకు వచ్చాను, యూ అడ్వైజ్డ్ మీ టు వాక్ 5 kilometers per day. అది ఖచ్చితంగా 100% ఈ 1 year నుంచి ఫాలో అయ్యాను నేను. నౌ ఐ రీచ్డ్ ఆఫ్ఘనిస్తాన్, షల్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ ఐ గో టు రష్యా అని అడిగాడు. అంటే వీడు చెప్పింది పర్ డే 5 kilometers నడవమన్నాడు. వీడు నడుచుకుంటూ వెళ్ళాడు వేరే దేశం. అంటే వీడు చెప్పాలనుకుంది ఏంది, వాడికి అర్థమైంది ఏంటి? ఒక్కోసారి మనం ఏం చెబుదామని అనుకుంటున్నామో అదే సేమ్ రిసీవ్ కాకపోతే వచ్చిన తిప్పలు ఇవి. అలానే మన నిజ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వాళ్ళ వైఫ్ చెప్పింది, ఫోన్ చేసింది, ఏమండి ఈరోజు నా బర్త్డే అని. సో వాట్ అంటాడు. ఈరోజు నా బర్త్డే అండి, గివ్ మీ ఏ రింగ్. అట్లానా, ఓకే, ఏ నంబర్కి కాల్ చేయను, రింగ్ ఇవ్వను, ఐడియాకా ఎయిర్టెల్కా అంటాడు. రింగ్ అనేది ఆ ఉద్దేశం, ఇది వీడికి అర్థమైంది అది. ఇట్లానే ఇంకొకసారి మనకి ఢిల్లీలో ఒక పార్లమెంట్ హౌస్ దగ్గర ఒక చిన్న పిల్లవాడు ఒక బైసికల్ 2-wheeler సైకిల్ పార్క్ చేస్తాడు రోడ్డు మీద. అదే రూట్లో వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆ పిల్లవాడిని అడుగుతాడు, ఇక్కడ పార్కింగ్ చేసావేంటి సైకిల్, ఇక్కడ పార్కింగ్ చేయకూడదు, ఏం రోడ్డు అనుకుంటున్నావు ఇది, ఇందులో మినిస్టర్సు, ప్రైమ్ మినిస్టరు, వివిఐపీస్ అందరూ ఈ రోడ్లో వెళ్తూ ఉంటారు, ఈ రోడ్లో సైకిల్ ఎందుకు పార్క్ చేసావని అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నో ప్రాబ్లం అంకుల్, నేను లాక్ చేసుకున్నాగా. అంటే సైకిల్ ఎత్తుకుపోతాడని కాదు, పోలీసు అంది. వాడు చెప్పాలనుకున్నది వేడు, వీడికి అర్థమైంది వేరు. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, నిజ జీవితంలో కమ్యూనికేషన్స్ ఎఫెక్టివ్గా ప్రాపర్గా చేయలేనప్పుడు మనస్పర్ధలు వస్తాయి. మనం చెప్పాలనుకున్నది వాడికి వేరే రకంగా అర్థమవుతుంది, కొన్ని ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి అనివార్యమైన ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం అందరం డెవలప్ చేసుకోవాలి అంటే ఏం క్వాలిటీస్ ఉండాలి అంటే, నేనంటాను కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే స్కిల్ ఉండాలా ఒకటి. రెండోది, దానికంటే ప్రధానమైనది విల్ ఉండాలా, స్కిల్ ఉండాలా. ఈ రెండు ఉంటే లైఫ్ జిల్జిల్.
కాబట్టి మనం నేర్చుకోవాలనేది తపన ఉండాలా, ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలా. మరి డెవలప్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమేమి క్వాలిటీస్ ఉండాలా? ఫస్ట్ ప్యాషన్ ఉండాలా. నేను డెవలప్ చేసుకోవాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అని నాలో ప్యాషన్ ఉండాలా. తర్వాత ప్రాక్టీస్ ఉండాలా. ప్యాషను, ప్రాక్టీసు, ప్రిపరేషను, ప్రజెంటేషను, ఈ 4 పీస్ కనుక మనం అలవాటు చేసుకొని రెగ్యులర్ నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అవి డెవలప్ చేసుకోవాలంటే బేసిక్గా కమ్యూనికేషన్ అనేది 3 రకాలుగా కేటగరైజేషన్ చేయబడుతుంది. 1 వెర్బల్, 2 వోకల్, 3 విజువల్. వెర్బల్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఆ వర్డింగ్, ఆ భాష, ఆ యాస, ప్రాస, అది వెర్బల్ కమ్యూనికేషన్. 2 వోకల్ కమ్యూనికేషన్ అనేసరికి టోన్ ఆఫ్ వాయిస్. మన టోన్ ఆఫ్ వాయిస్ ఏ విధంగా మనం వాయిస్ స్లోగా ఉండవలసిన దగ్గర స్లోగా, వాయిస్ పెంచాల్సిన దగ్గర పెంచటం, దీన్ని టోన్ ఆఫ్ వాయిస్ అంటారు. ఇది వోకల్ అంటారు. టోన్ ఆఫ్ వాయిస్ అనేది మనం సిచ్యువేషన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ కంటెంట్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలో, అదే నదీ ప్రవాహంలాగా ఉండాలి కమ్యూనికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మా తాత చచ్చిపోయాడు, నాకు ఈరోజు అబ్బాయి పుట్టాడు. ఈ 2 డిఫరెంట్ మీనింగ్ క్యారీ చేసే సెంటెన్స్, కానీ చెప్పేటప్పుడు నా టోన్ ఆఫ్ వాయిస్ 2 ఒకలాగే ఉంది, ఫేస్ ఫీలింగ్స్ కూడా 2 ఒకలాగే ఉన్నాయి. అది ఎఫెక్టివ్గా ఎట్లా ఈ ఎదుటోడు ఎలా వింటాడు? సో టోన్ ఆఫ్ వాయిస్ వోకల్ కమ్యూనికేషన్లో బాగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా విజువల్స్ అంటే బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. బాడీ లాంగ్వేజ్ అనేసరికి ఫేస్ ఎక్స్ప్రెషన్, ఐ కాంటాక్ట్, బాడీ మూమెంట్, హ్యాండ్స్ మూమెంట్, పోస్చర్, గెస్చర్, ఎలా మనం ఫీలింగ్స్ చెప్తున్నాం ఫేస్లో, కంటిలో, ఐస్లో, చేతులతోటి ఏ భావాలను వ్యక్తం చేసుకుంటున్నాం అనేది విజువల్స్ ద్వారా మనం ఎఫెక్టివ్గా కనుక చెప్పగలిగితే, మూమెంట్ చేయగలిగితే, దాని విజువల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. విజువల్లో కమ్యూనికేషన్స్లో వెర్బల్, వోకల్, విజువల్స్లో విజువల్ అనేది 55% రోల్ ప్లే చేస్తుంది. చాలామంది అనుకుంటారు నాకు భాష రాదు, మాట్లాడటం రాదని. భాష రాకపోయినా పర్లా, ఎందుకంటే వెర్బల్ అనేది కమ్యూనికేషన్లో ఓన్లీ 7% ప్లేస్ ఏ రోల్. నేను బాగా లాంగ్వేజ్ వాడితే, త్రివిక్రమ్ లాంటి డైలాగ్స్ నేను బాగా చెప్తే 7% మాత్రమే ఎఫెక్టివ్గా నేను చెప్పగలను. కానీ వోకల్ ఏదైతే ఉందో టోన్ ఆఫ్ వాయిస్, అది 35%, 38% అది రోల్ ప్లే చేస్తుంది. ఆ టోన్ ఆఫ్ వాయిస్ అనేది 7% వెర్బల్ మనకు ఎఫెక్టివ్నెస్ ఉంటే 38% ఈ టోన్ ఆఫ్ వాయిస్ ప్లేస్ ఏ రోల్. మరి మిగతా 55% బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఏ రోల్ ఇన్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఎఫెక్టివ్గా బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేషన్ ఎక్కువ ప్లే చేస్తుంది, కాబట్టి దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని మన కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా చేయడానికి మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది, మీరు గమనించాలి. అంతేకాకుండా మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు 7 Cస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 7C అంటే క్లారిటీ, చెప్పేది క్లారిటీగా చెప్పాలా, కంప్లీట్గా చెప్పాలా, కంప్లీట్నెస్ రెండోది. 3వది కరెక్టివ్నెస్, కరెక్ట్గా చెప్పాలా. 4వది కన్సెన్సస్ ఉండాలి చెప్పేటప్పుడు. తర్వాత యాక్యురేట్ ఉండాలా, కాంపిటెన్స్నెస్ ఉండాలా. తర్వాత వచ్చేసరికి కన్సిడరేషన్ ఉండాలా. నెక్స్ట్ వచ్చేసరికి కర్టసీ. ఈ 7 C's అనేది క్లారిటీ, కంప్లీట్నెస్, కరెక్ట్నెస్, కన్సెన్సస్, కాంపిటేటివ్నెస్, కన్సిడరేషన్, క్లారిటీ, కర్టసీ. ఈ అంశాలు మొత్తం మనం దృష్టిలో పెట్టుకొని కమ్యూనికేషన్ చేసినట్టయితే ఎఫెక్టివ్గా మనం కమ్యూనికేషన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ ఒకటి ఎందుకు చేయలేకపోతున్నామంటే, మనం 3 వ్యక్తులు ఉంటారు మాట్లాడేవాళ్ళు. మనం ప్రధానంగా చెప్పుకుంటే మనం నలుగురితో బాగానే మాట్లాడతాం. 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఛాయ్ దగ్గర మంచిగా మాట్లాడతాం, ఛాయ్ దుకాణాల్లో. కానీ ఒక స్టేజీ మీదకి పిలిచినప్పుడు 10 మందిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక డయాస్ పైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు చేతులు కాళ్ళు వణుకుతాయి, చెమటలు వస్తాయి చేతులకి కాళ్ళకి. ఎందుకు అంటే ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. మన జనరల్గా మనుషుల్లో 3 రకాలు ఉంటారు. ఒకరు టాకిటివ్, 2 స్పీకర్స్, 3 ఆరేటర్స్. 3 రకాలలో టాకిటివ్ అంటే
వాడేంటంటే 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు ఏదన్నా టాపిక్ మీద మాట్లాడతాడు, వాడు టాకెటివ్, అంతవరకు ఓకే. ఆ తర్వాత స్టేజ్కి అక్కడి నుంచి ఎదగాల స్పీకర్ అంటే ఏంటంటే 18 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఒక టాపిక్ మీద, ఒక సబ్జెక్ట్ మీద నువ్వు అనర్గళంగా మాట్లాడగలిగితే నువ్వు స్పీకర్ స్థాయికి వచ్చినట్టు. ఇంకా కొంతమంది ఉంటారు సుపీరియర్, దీనికంటే గొప్ప స్థాయి రేంజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆరేటర్స్ రేంజ్కి వచ్చినప్పుడు టాకెటివ్ నుంచి స్పీకర్ నుంచి ఆరేటర్ అనే ఒక స్థాయికి కమ్యూనికేషన్ స్థాయి ఎదిగినప్పుడు అనర్గళంగా 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ ఫుల్ డే కూడా సెషన్స్ తీసుకోగలం, ఎఫెక్టివ్గా చెప్పగలం, క్లాసులు తీసుకోగలం. దాన్ని ఆ స్టేజ్కి ఆరేటర్ స్టేజ్కి వెళ్ళాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గతంలో ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్పేయి గారు, అలాగే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ కూడా స్పీకర్ స్థాయి నుంచి ఆరేటర్ స్థాయికి బాగా ఎదిగారు. అంత ఎఫెక్టివ్గా వాళ్ళు ఎదగటం వల్లే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలన్నా, ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలన్నా, స్టూడెంట్ లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలన్నా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. లేకపోతే సక్సెస్ అవడానికి అవకాశాలు చాలా 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 తక్కువ. అయితే ఇది ఇంత ఉపయోగపడే కమ్యూనికేషన్ స్కిల్స్లో డయాస్ పైకి ఎక్కినప్పుడు, పబ్లిక్లో లేకపోతే కాన్ఫరెన్స్ రూమ్లో 20 మంది ముందు 50 మంది ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం తడబడతాం. ఎందుకంటే నర్వస్నెస్, స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది? ప్రధానంగా ఆలోచించినట్టయితే స్టేజ్ ఫియర్ 10 మందిలో 20 మందిలో మాట్లాడలేకపోవటానికి కారణం ఏంటని ఒకసారి మీరు ఆలోచిస్తే ఏమనుకుంటారో, నేనేమన్నా తప్పుగా మాట్లాడతాను, నేను తప్పుగా మాట్లాడానని వాళ్ళు అనుకుంటారేమో, కరెక్ట్గా మాట్లాడలేనేమో, వాళ్ళకంటే నాలెడ్జ్ తక్కువ ఉందాము, ఇన్ని నెగటివ్ ఫీలింగ్స్ లోపల క్యారీ చేసుకోవటం వల్ల నీకున్న నాలెడ్జ్ కూడా నువ్వు చంపుకొని, నిన్ను నువ్వు దిగదార్చుకొని, ఆ భయం, ఆ ఫియర్ నీకు మైండ్లో, బాడీలో ఎక్స్ప్రెషన్ బయటకు వచ్చి చెప్పాలనుకున్నది చెప్పలేక టెన్షను, స్టేజీ ఫియర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ టెన్షన్, స్టేజీ ఫియర్ని అవాయిడ్ చేసుకోవాలంటే ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలా. నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉండాలా, నీ మీద నీకు మంచి నమ్మకం ఉండాలా. నువ్వు మాట్లాడగలవు, నేను మాట్లాడగలను, నేను ఖచ్చితంగా మాట్లాడతాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకోవాలా. అది డెవలప్ చేసుకోవడంతో పాటుగా ప్రతి ఒక్కరూ గమనించాలి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం స్పీకర్గా డయాస్ పైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక 50 మందిలో 100 మందిలో 20 మందిలో మాట్లాడగలిగినప్పుడు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారనుకో, డోంట్ ఫీల్ బ్యాడ్. దాంట్లో ఎందుకు ఫెయిల్ అయ్యాం మళ్ళీ నేర్చుకోండి. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలా. అప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాయిస్ ఎలా ఉంది, టోన్ ఆఫ్ వాయిస్ ఉంది, వర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కువగా ఎఫెక్టివ్గా చేయొచ్చు. మనం మొదలే చెప్పాం, ప్రాక్టీస్, ప్రిపేర్, పెర్ఫామ్, ఇవన్నీ ఉండటం వల్ల మాత్రమే మనం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలం. ఒకసారి ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయలేనని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి అదే మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం కూడా అదే క్యారీ చేసి ఇంకా డల్ అయిపోకూడదు. ఎందుకు అంటే చాలామంది అంటారు బాగా చెప్పలేదని, దాని నుంచి నేర్చుకోవాలా, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలా, దాన్ని మైండ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఒక వ్యక్తికి, ఒక పెద్ద మనిషికి, ఒక పండితుడికి ఒక వ్యక్తి ఒక ఆవుని దానం చేశాడు, గోదానం. ఆ ఆవును పట్టుకొని ఆ పండితులు ఊళ్ళో నుంచి వెళ్తూ ఉన్నారు. కొంతమంది నలుగురు అల్లరి మోకలు ఆ పండితుల్ని ఫూల్ని చేయాలని చెప్పి ఆ ఆవుని తీసుకెళ్లాలా, దొంగిలించుకొని అని ప్లాన్ చేసుకొని వాడు వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి వెళ్తాడు, ఏంది పంతులు గారు కుక్కని తీసుకెళ్తున్నారేంటి అంటాడు. ఈడంటాడు పంతులు గారు, ఇది కుక్క కాదు ఆవు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండో వ్యక్తి అడుగుతాడు, ఏంది పంతులు గారు కుక్కని తీసుకెళ్తున్నారేంటి అంటాడు. ఇది కుక్క కాదు ఆవు అంటాడు. కొద్దిగా వీడి మీద డౌట్ వస్తుంది. మూడో దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకొంత దూరం మూడో వ్యక్తి అంటాడు, ఈ పంతులు గారి డౌట్ వస్తుంది, ఏంది నేను నిజంగా కుక్కని తీసుకెళ్తున్నానా ఏంటి, వీడికి డౌట్ వస్తుంది. నాలుగో వ్యక్తి ఇంకొంత దూరం వచ్చినాక అంటాడు, అనగా వీడికే డౌట్ వచ్చేస్తుంది, నిజంగా నేను కుక్కని తీసుకెళ్తున్నాను, ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేస్తాడు. అంటే ఎవడు విమర్శించినా, కించపరిచినా దాన్ని మైండ్కి తీసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకొని మీరు ఉంటే సక్సెస్ సాధించలేరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలా, ఎవరేమన్నా పట్టించుకోవద్దు, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ థాట్స్ మైండ్లో రానివ్వద్దు. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ని సాధించగలం కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకోవటం ద్వారా.
కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకొని, ప్రాక్టీస్ చేసుకొని మీరు అందరూ కూడా సక్సెస్ సాధించాలి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, చాలామంది నిజ జీవితంలో జనరల్గా సహజంగా మనం స్కూల్ ఫంక్షన్కి వెళ్తాం, పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్ సంథింగ్ ఒకటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జనరల్గా జరిగే సంఘటన ఎట్లా ఉంటుందంటే, అనుకోకుండా సడన్గా ప్రిన్సిపాల్ గారు ఆ రాజేష్ వాళ్ళ ఫాదర్ని స్టేజీ పైకి పిలుస్తాడు. ఈ రాజేష్ వాళ్ళ ఫాదర్ స్టేజీ పైకి ఊహించని సంఘటన, ప్రిపేర్ అవ్వలే, సడన్గా పిలిచారు స్టేజీ పైన, ఏం మాట్లాడాలో తెలదు, టెన్షను, ఆందోళన, స్టేజీ ఫియరు, అసలు ఏం మాట్లాడాలి తెలదు కదా. ఇటువంటి సందర్భం నిజ జీవితంలో సడన్గా డయాస్ పైకి పిలిచినప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఆందోళన పడుతున్నప్పుడు నాకు ఒక చిన్న ఫార్ములా ఇస్తాను నేను, PPIT. అటువంటి సందర్భం ఎవరికైనా ఫేస్ అయితే మీరు మాట్లాడాల్సింది ఏంటంటే, ఫస్ట్ పీపుల్. అంటే మీరు డయాస్ పైకి వెళ్ళి, ఈరోజు నాకు ఇక్కడ డయాస్ పైకి ఆహ్వానించిన సూర్య మాస్టర్ ప్రిన్సిపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సూర్య ప్రిన్సిపాల్ గారు నాకు మొదల నుంచి తెలుసు, స్కూల్ని ఎంతో సక్సెస్ఫుల్గా 4 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నారు, మంచి రిజల్ట్స్ వస్తూ ఉంది, పిల్లలు మంచి భవిష్యత్తులో పైకి వెళ్తూ ఉన్నారు ఈ స్కూల్లో. ఒకటి పీపుల్ గురించి. రెండోది ప్లేస్, సెకండ్ ప్లేస్ అంటే, నేను ఇంతకుముందు ఇక్కడ ఈ బాచుపల్లి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ స్కూల్ ఏరియాలో ఇంతకుముందు ఒక పెద్ద కాంప్లెక్స్ ఉండేది, కమర్షియల్ కాంప్లెక్స్. ఇప్పుడు దాన్ని తీసేసి అదే ప్లేస్లో ఇక్కడ పెద్ద స్కూల్ ఒకటి వచ్చేసింది. నాకు ఇప్పటికీ అది గుర్తొస్తూ ఉంది, ఈ ప్లేస్ చూస్తూ ఉంటే గతంలో ఉన్న బిల్డింగ్ ఇవన్నీ. కాబట్టి ఇది మంచి స్కూల్ వాతావరణం, ఇక్కడ యాంబియన్స్ చాలా చక్కగా ఉంది అని ఆ ప్లేస్ గురించి చెప్పాలి. ఆ తర్వాత ఏ ఇన్సిడెంట్స్లో నిన్ను పిలిచారు, అక్కడికి పిలిచిన సంఘటన, ఏం సందర్భం ఏంటి, యాన్యువల్ డే ఫంక్షను, కాబట్టి దాని గురించి మాట్లాడవచ్చు. ఈరోజు ఈ 4వ యానివర్సరీ జరుపుతున్న సూర్య ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం వాళ్ళకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇంతమంది పిల్లలు, తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు, యానివర్సరీ మరి గొప్పగా జరుగుతూ ఉంది అని ఆ విధంగా ఆ ఇన్సిడెంట్స్ దేనికైతే పిలిచారో దాని గురించి చెప్పవచ్చు. ఆ తర్వాత టైం అంటే ఏంటంటే, ఇంతకుముందు గతంలో ఇట్లా ఉండేది, మా అబ్బాయి స్కూల్లో చదువుతున్నప్పుడు జాయిన్ కాకముందు, ఇప్పుడు వీడు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు, మొన్న ఈ మధ్య ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యాడు, ఈ టైం గడిచే కొంది క్లాసులు వస్తూ ఉంది, డెవలప్మెంట్ బాగా ఉంది. ఇట్లా దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, PPIT అనే ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని సడన్గా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇమీడియట్గా స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఏం మాట్లాడాలని తడబడు కాకుండా, ఆ సందర్భాన్ని బట్టి, అకేషన్ని బట్టి, పీపుల్, ప్లేసు, తర్వాత ఇన్సిడెంట్స్ ఏంది, ఆ టైము, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఇటువంటి 4 అంశాలను పెట్టుకొని మనం ఒక 5 నిమిషాలు చక్కగా మాట్లాడి కిందకి దిగి రావచ్చు. దాని గురించి టెన్షన్ పడక్కర్లా. సో ఏ విషయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఏ అకేషన్లోనైనా కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకుంటే నిజ జీవితంలో, ప్రొఫెషనల్ జీవితంలో, స్టూడెంట్ లైఫ్లో ఎక్కడైనా ఎనీవేర్ సక్సెస్ సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఆ విధంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా. ఇది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు, ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు, కానీ మనకున్న టైం లిమిటేషన్, టైం కన్స్ట్రైంట్ వల్ల తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా మరిన్ని వీడియోస్లో మరిన్ని అంశాల గురించి ఇంకొక వీడియోలో మేము ముందుకు వస్తాము. మీరందరూ డెవలప్ చేసుకొని సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్లో అందరికీ ఉపయోగపడే ప్రాయోజిత కార్యక్రమాలు, సక్సెస్ మంత్ర కానీ అనేక రకమైన ఉపయోగకరమైన ఇన్స్పైర్ చేసే వీడియోస్ మేము చేస్తూ ఉంటాం. మీరు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.